కలకలం రేపుతుంది. కడప జిల్లా జమ్మలమడుగులో జెడ్పీహెచ్ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. గణిత ఉపాధ్యాయుడు దామోదర్ పై 7వ తరగతి విద్యార్థి ఆరోపణలు చేశారు. పాఠశాలకు వచ్చి ఎంఈఓ చంద్రశేఖర్ విచారణ చేపట్టారు. విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. అలాగే దామోదర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గత సంవత్సర కాలంగా అనేక దఫాలుగా ప్రైవేట్ పాటలపైన టీచరు వేయడం జరుగుతుంది. అనేక రకాలుగా మాటలతో కానీ చేతలతో కానీ చాలా మానసికంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇదే గతంలో కూడా ఉన్నటువంటి విద్యార్థులను తన ఇంటికి ట్యాంక్ కడిగించుకోవడానికి జరిగిన సంఘటనలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనా ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరం. ఇది భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులే ఈరోజు ఇటువంటి సంఘటనలో పాల్పడితే ఈరోజు ఎవరికి చెప్పుకోవాలనే రీతిలో ఈరోజు విద్యార్థులు వాపోయే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థిని లైంగికంగా వేధించినట్టుగా ఈరోజు ఉదయం వార్తల్లో వచ్చింది. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. అధికారులు దాని గురించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు. ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన వెంటనే అధికారులకు పూర్తి సమాచారం తెలియజేస్తాం. పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఇలాంటి ఘటనలు జరగకుండా మిగతా ఉపాధ్యాయులను అందరినీ అప్రమత్తం చేసి వాటి గురించి కొంచెం అవగాహన కలిగించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ పునరావృతం కాకుండా ప్రయత్నం చేస్తాం. బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం.